రకంగా సైకలాజికల్ వార్ఫేర్ ఇప్పుడు తెరలేపుతూ అనేక రకాల చేసే ప్రయత్నాలు చేశారు. ఒక రకంగా సైకలాజికల్ వార్ఫేర్ ఇప్పుడు తెరలేపుతూ అనేక రకాల సోఫియా కురేష్ చెప్పుకొచ్చారు. సో ఇలా జరిగితే నిజంగానే ముందుకు మూవ్ అయితే వాళ్ళ టార్గెట్ ఏముంటుందని భావించాలి? ముందుగా నమస్కారం సార్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వాళ్ళు ఊకతమ్ముడు ఉపన్యాసాలు గీతలు ధమ్కి అంటారు కదా, అవి చేయడం తప్ప వాళ్ళ దగ్గర ఏం మిగలలేదు. వాళ్ళు పాకిస్తాన్ లో నిన్న రాత్రి చూశారు, ఈ రోజు మన పత్రిక ప్రకటన చూశారు. వాళ్ళు రోజు రోజుకి అంచెలంచెలుగా యుద్ధాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనలోనే ఉన్నారు తప్పితే వాళ్ళు యుద్ధంలో వెనక్కి తగ్గి టెర్రరిస్టులు పంపించడం ఆపేసి ఒక మంచి సభ్య దేశంగా ప్రవర్తించాలనే ఆలోచన వాళ్ళకి లేదు. సో మన ప్రేక్షకులకు నేను ఇచ్చే విశ్వాసం ఏంటంటే మనం ప్రశాంతంగా ఉన్నాము, మనకు కావాల్సినంత శక్తి సామర్థ్యాలే కాకుండా కావలసినంత ఓపిక కూడా ఉంది. వాళ్ళకి చావు దెబ్బలు ప్రతిరోజు తగ్గుతున్నారు. మీరు చూడండి, 4 ఎయిర్పోర్ట్ బేసెస్ కనబడుతోంది. భారత్ చాలా క్లియర్ గా తిండి లేదు, ఎటువంటి పరికరాలు కూడా లేవు, కానీ పాకిస్తాన్ భారత్ పైన కాలు దుబ్బుతోంది, కయ్యంకి ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అది ధైర్యం ఏంటి? మీరు చెప్పారు కదా సార్, అది ధైర్యం కాదు, మూర్ఖత్వం. వాళ్ళ ప్రజలు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ దేశం వాళ్ళకి అవసరం లేదు. సామాన్య ప్రజలు నష్టపోతున్నారు, వాళ్ళని కష్టపెడుతున్నాం. మీరు చూడండి, ఒక ప్యాసింజర్ విమానం వెనక డ్రోన్ వెళ్తారు, ట్రై చేశారు వాళ్ళు. ఏమంటారు మనం? ఇప్పుడు సేమ్ కొనసాగుతుంది. సివిల్ ఏవియేషన్స్ ని ఉపయోగించి డ్రోన్ దాడులకు తగిలేపుతోంది. సివిల్ ఏవియేషన్స్ ని అడ్డగించుకొని దాని వెనకాల చాటుమాటుగా ప్రయత్నం చేస్తుంది. పైలట్స్ పట్టిన పనిలో ఉన్నారు. దగ్గర రాత్రి కూడా ఒక పైలట్ అదుపులోకి తీసుకున్నారు. సో అక్కడ వాళ్ళ పైలట్ పోయినా వాళ్ళ సివిలియన్స్ కూడా దేశాన్ని ఎకనామికల్ గా ముందుకు తీసుకెళ్తామని కాదు. మీరు ఊహించండి, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి? ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉండింది? మినరల్ రిచ్ కంట్రీ. ఈ రోజు ఏమైంది? ధ్వంసం అయిపోయింది, విధ్వంసం, శ్మశానం అయిపోయింది. పాకిస్తాన్ అలా కావాలని స్వయంతో కోరుకుంటే మన దగ్గర తదాస్తు అనడానికి చాలా తదాస్తులు ఉన్నాయి. మీరు చూపిస్తున్నారు కదా బ్రేకింగ్ న్యూస్ లో, ఒక్కో తదాస్తు ఒక్కటి వదులుతాం. ఇంతవరకు మన యుద్ధంలో ఇంకా రన్ చేయలేదు. ఎంత లేట్ గా వచ్చామని కాదు, ఎంత హాట్ గా వచ్చామని. 3 రోజులకు మనం ఏమి ప్రయోగించలేదు కదా, వాళ్ళని ప్రయోగించి విఫలమైపోయారు కదా. వాళ్ళ దగ్గర ఉండి వదిలేశారు కదా. ఇంకా మిగిలింది ఏంటి? అణుబాంబు. మీరేమనుకున్నట్టు అణుబాంబు కాదు, దుడ్డు బాంబు. మేనేజింగ్ డైరెక్టర్ చంద్రమౌళి గారు కూడా ప్రాసెస్ క్లియర్ చేయడం చాలా కష్టమే, కానీ నిజంగానే కనుక యుద్ధం ప్రకటించినట్టే, మన రాజధాని ఢిల్లీని టార్గెట్ చేసే విధంగా వాళ్ళు ఒక మిసైల్ ప్రయోగించారంటే, యుద్ధాన్ని ప్రకటించినట్టే, అణుబాంబులు ప్రయోగించేంత వరకు కూడా ముందుకు వెళ్తాం రకంగా డేట్ని జరుపుతున్నారంటే యుద్ధాన్ని ప్రకటించినట్టే. దీన్ని భారత ఆర్మీ, భారత ప్రభుత్వం ఎలా తిప్పికొట్టబోతోంది, ఏ రకంగా పాకిస్తాన్ కి సమాధానం దొరకబోతోంది? వీళ్ళ మూర్ఖులని మనకు ముందే తెలుసా? మీరు అన్నట్టుగా మనం మీటింగ్ చేసుకుంటూ వచ్చాం. ఏప్రిల్ 22 తర్వాత జరిగిన ఘటన నుంచి కూడా మనం ప్రతిరోజు అంచనా చేసుకుంటూ వచ్చాం. మనకు తెలుసు వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు ముందుకు వస్తారు. మూర్ఖులు ఏం చేస్తారు? పిచ్చి వాళ్ళు ఏం చేస్తారు? బస్సు ముందు నిలబడతారు, ట్రైన్ ముందు నిలబడతారు, లేదా చేయి చూపించి ట్రైన్ ఆగమంటారు, బస్సును ఆగమంటారు. వీళ్ళు మూర్ఖులు. వీళ్ళకు వీళ్ళే నాశనం చేసుకోవడం కన్నా పాకిస్తాన్ మిలిటరీ, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్, పాకిస్తాన్ నేవీ సామాన్య పాకిస్తాన్ పౌరుల్ని కూడా బలి పశువులు చేసేస్తున్నారు. ఇప్పటికో ఎంతో మంది చనిపోయారు. యుద్ధం అంటే ఏం సార్? మన సైడ్ యుద్ధం అంటే త్యాగం, మన సైడ్ యుద్ధం అంటే దేశభక్తి. వాళ్ళ సైడ్ యుద్ధం అంటే ఏంటి? ప్రతిరోజు ఉన్నాడం, ప్రతిరోజు తీవ్రవాదు. వాళ్ళకి ఎకనమీతో సంబంధం లేదు, వాళ్ళకి ప్రాస్పరిటీతో సంబంధం లేదు, వాళ్ళ దేశాన్ని ప్రపంచంలో ముందుగా నిలబెట్టాలని ఆలోచన లేదు. మనకేంటి? ప్రతి అడుగు అణువు దేశభక్తి, త్యాగం. సర్వే జన సుఖినో భవంతు. కుటుంబం. అదే అంటే డైరెక్ట్ గా యుద్ధాన్ని ప్రకటించారు అంటే భారత ఆర్మీ ఏ విధంగా సిద్ధంగా అవుతుంది? ఒకసారి మరొక బ్రేకింగ్ అవుతుంది. ప్రెసెంట్ సర్గోదా ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ ఎయిర్ బేస్ ని మన భారతాలు మట్టుపెట్టింది. మరోవైపు సియాల్కోట్ లో లోని ప్రాంతంలో కూడా ఒక టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ని ధ్వంసం చేసింది భారత ఆర్మీ.
సో ఇట్లా అన్ని రకాలుగా మనం వాళ్ళని ధ్వంసం చేస్తున్నాం, వాళ్ళ మిసైల్ దెబ్బ కొడుతున్నాం, వాళ్ళ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తున్నప్పటికీ అయినా కూడా పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. బిగ్ బ్రేకింగ్ పాక్ లోని సర్వద ఎయిర్ బేస్ ని భారతాన్ని మట్టుబెట్టి మరోవైపు అణుయుద్ధం గురించి మాట్లాడుతుంది మనోజ్. బట్ విల్ కీప్ అప్డేటింగ్ us ప్లీజ్. అట్ ది సేమ్ టైం శ్యామ్ ప్రసాద్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ గారు అటువైపు నుంచి చాలా భీకరంగా కూడా దాడులు కొనసాగుతున్నాం, వాటి మనం రిటలియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, డిఫెండ్ చేస్తున్నాం, వైపు నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ వారికి వార్ ఎక్విప్మెంట్ లేదని మనం అంటున్నాం, వారికి మేకపోతే గాంభీర్యాలు అంటున్నాం, అణు యుద్ధం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం చెప్తున్నాం, అన్ని చేస్తూనే ఉన్నాం. కానీ దేశ విదేశాల నుంచి వారికి ఎటువంటి మద్దతు లేదు. కేవలం చైనా మాత్రమే కొన్ని యుద్ధ సామాగ్రి అందించింది, టర్కీ మాత్రం అందించింది, మిగిలిన వారు కూడా పీస్ ని మెయింటైన్ చేయాలంటున్నారు. కానీ పాకిస్తాన్ ఒక్కో అడుగు ముందుకేస్తూ వస్తుందని అంటే వాళ్ళ టార్గెట్ ఏం కాబోతోంది, వీళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ ని మన భారత ఆర్మీ తిప్పుకొట్టొచ్చా? ఇంకొక చాలా కీలకమైన విషయం ఇక్కడ సివిలియన్స్. మనం చాలా క్లియర్ గా కేవలం ఉగ్రవాద స్థావరాలని పాకిస్తాన్ ఆర్మీని మాత్రమే టార్గెట్ గా ముందుకు వెళ్తారు, కానీ వాళ్ళు సివిలియన్స్ టార్గెట్ చేస్తున్నారు, మనం సివిలియన్స్ టచ్ చేయము కూడా. సో ఆ సిచ్యువేషన్ లో వాళ్ళేమో ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయొచ్చు, మనం కేవలం టార్గెట్ గానే వెళ్ళాలనేటువంటి ఆలోచన అలాగే కొనసాగుతుందా, మార్పు ఉండొచ్చా? అంటే మనలో కూడా మన వాళ్ళు కూడా ఇక్కడ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్లీన్ చేయవచ్చా? చూడండి సార్, మీరు అన్నట్టుగా వాళ్ళు మూర్ఖులు ఇచ్చి ఉన్నతం మన సివిలియన్స్ అటాక్ చేశారు, చిన్న పిల్లల మీద అటాక్ చేశారు. ప్రధానమంత్రి కూడా చాలా సార్లు చెప్పారు, మీరు గన వేలు చూపిస్తే మీకు వేలు చూపించడానికి చెయ్యి ఉండదు, మీరు కానీ చెయ్యి చూపిస్తే మీరే ఉండరు. మీరు చూపిస్తే నాకు స్క్రీన్ లో లాహోర్ ఎయిర్పోర్ట్స్ లో గుంట చూడండి, మన విమానం అక్కడ వెళ్లకుండానే అంతలా గుంట వేసేస్తే ఒక్కసారి పాకిస్తాన్ ఊహించగలుగుతోందా? ఊహించగలిగే స్థితిలో ఉందా? స్టేట్ ఆఫ్ మైండ్ పిచ్చివాడి ఉన్మాత స్థితిలో ఉంది. మన విమానాలు అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి? మన విమానాలు వెళ్లకుండానే కేవలం మన మిజైల్స్ ద్వారానే ఈ పరిస్థితి ఉంటే వాళ్ళ ఎయిర్పోర్ట్లన్నీ సర్వనాశనం అయిపోతే, కరాచీ బేస్ నేవల్ బేస్ ధ్వంసం అయిపోతే, ఎయిర్ సిస్టమ్స్ ధ్వంసం అయిపోతే, మూర్ఖత్వం ఉన్మాదం కాక మనం ఏం ఊహిస్తాం? మన దగ్గర నిర్ణయాలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళని సర్వనాశనం చేసేంత వరకు వాళ్ళు స్వయంగా కోరుకుంటే మనం తదాస్తు అనడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఇంత పెద్ద స్థాయిలో ఒక రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాత్రం ఏ దేశం నుంచి సపోర్ట్ రావడం లేదు. చైనా యుద్ధ సామాగ్రి, టర్కీ యుద్ధ సామాగ్రి ఇస్తుంది, కానీ భారత్ వైపు నుంచి మోరల్ సపోర్ట్ తో పాటుగా ఇజ్రాయెల్ లాంటి దేశాలు కొన్ని యుద్ధ సామాగ్రి అందిస్తున్నాయి. అయినా కూడా పాకిస్తాన్ ఒక్కడు కూడా వెనక్కి తగ్గలేదు. పాకిస్తాన్ యొక్క ధైర్యం ఏంటి? ధైర్యం కాదు సార్, అది మూర్ఖత్వం. వాళ్ళకి చైనా సపోర్ట్ చేసింది, తుర్కీ సపోర్ట్ చేస్తున్నది. తుర్కీ ఇచ్చిన ఆయుధాలు అయిపోయినాయి, వాళ్ళు ఇచ్చిన 500 డ్రోన్లు, F-17 విమానాలు, F-16 విమానాలు, అవాక్స్, న్యూక్లియర్ సబ్మెరీన్, ఇంకేం మిగిలి ఉన్నాయి వాళ్ళ దగ్గర? అణుబాంబు కాదు, అది తుస్సు బాంబు. దాన్ని ప్రయోగించడానికి బ్యాటరీలు ఉండాలి, దానికి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సపోర్ట్ గా ఉండాలి, దాన్ని సపోర్ట్ గా చేయడానికి విమానాలు ఉండాలి, స్టెల్త్ సిస్టమ్ ఉండాలి. మనం అవేమీ లేకుండా, బోర్డర్ దాటకుండా, ఎస్కలేషన్ చేయకుండా మన ఎయిర్ స్పేస్ ని గౌరవిస్తూ మనం చేస్తున్నాం. వాళ్ళు 10 కిలోమీటర్లు రావడానికి ఆపసోపాలు పడిపోతుంటే మనం 100 కిలోమీటర్లు మొదటి రోజే 6 రాత్రి అయింది. ఈ రోజు రాత్రి మళ్ళీ కాలరాత్రి కాబోతోంది. నిన్న అయింది ఆల్రెడీ, నిన్న కొట్టించుకున్నారు, ఈ రోజు ఇంకా జరుగుతోంది. అయినా కానీ పెడుతుంది కాబట్టి అందుకే తిరిగి దాడి చేయట్లేదు అంటూ మాట్లాడుకొచ్చారు. ఇటువంటి నవ్వుల విప్పాలైనటువంటి విషయాన్ని ఎలా చూడాలి మనం? ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది సార్ పాకిస్తాన్. సామాన్య ప్రజానీకం, డిఫెన్స్ మినిస్టరు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ పార్లమెంట్ లో జరిగిన చర్చలు చూడండి మీరు. వాళ్ళ పార్లమెంట్ ని అసెంబ్లీ అంటారు. ఇక్కడ సామాన్య పౌరులు చెప్పులతో కొట్టి వాడిని ఎలక్ట్రిక్ సామాన్లు కొనుక్కోవడానికి తీసుకెళ్లిపోతుంటే వాళ్ళ ఎంపీ వాళ్ళ ప్రధాని పట్టుకొని వేస్ట్ ఫెలో అన్నాడు. అవును. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో వాళ్ళ మానసిక స్థితి ఉంది. వాళ్ళ దేశాన్ని కాపాడుకుందాం, దేశాన్ని ముందుకు తీసుకుపోదాం, ఆర్థికంగా ఒక మంచి శక్తిగా ఎదుగుదామని లేదు. మన చేత చావు దెబ్బలు తిరిగి 71లో 2 ముక్కలైనాయి. రైట్. సో శ్యామ్ ప్రసాద్ సార్ హోల్డ్ లో ఉండండి. ఇండియా